హాయ్ హలో వెల్కమ్ టు స్వానీస్ కిచెన్. స్వానీస్ కిచెన్లో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. రైస్ అనేది పులులుగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి బిర్యానీ రెస్టారెంట్ స్టైల్ లాగా వస్తుందండి. ఇప్పుడు ఈ వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకోవాలండి. ఈ రైస్ని ఒకసారి బాగా వాష్ చేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4-5 గ్రీన్ చిల్లీ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో 2 టమాటాలు ముక్కలుగా చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద దలసరి గిన్నెలో కొన్ని వాటర్ పోసుకోవాలి. మనకి బిర్యానీ రైస్ ఉడికేంత వరకు వాటర్ పోసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, బిర్యానీ మసాలాలు వేసేసుకోవాలి. చెక్క, లవంగం, యాలకులు అన్నీ వేసేసుకోవాలి. తర్వాత ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఈ సాల్ట్ అనేది మనకి సముద్రం వాటర్ లాగా ఉండాలి. ఈ వాటర్ అనేది అప్పుడే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం మసాలా కోసం 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాని. ఈ మసాలా ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి బిర్యానీలో గ్రేవీ లాగా వచ్చేస్తుందండి. మనకి బిర్యానీ రైస్లో ఇంకా ఏమీ గ్రేవీ లాగా చేయనవసరం లేదు. ఇదే సరిపోతుంది మనకి రైస్లో. చూడండి, మనకి వాటర్ అనేవి మరుగుతున్నాయి కదా. ఇదే టైంలో మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ని ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బిర్యానీ రైస్ వేసేసుకోవాలి మొత్తం. ఇలా బిర్యానీ రైస్ వేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలుపుకోకూడదు. మరీ ఎక్కువగా కలిపినట్లయితే రైస్ అనేది విరిగిపోతుంది. చూడండి, రైస్ అనేది ఉడుకుతుంది కదా. ఇది 80% ఉడికిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి. 80% ఉడికిన తర్వాత మనం బయటకు తీసేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పక్క తీసి పెట్టుకోవాలి. చూడండి, రైస్ అనేది ఈ విధంగా ఉడకాలండి. రైస్ పర్ఫెక్ట్గా ఉడికింది కదా, పొల్లుగా ఉంది కదా. ఇప్పుడు మరొక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక అందులో మనం ముందుగానే బాయిల్ చేసుకున్న 6 కోడిగుడ్లను వేసుకోవాలండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా ఎగ్స్ని వేసేసుకొని ఒకసారి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, ఈ విధంగా పసుపు, ఈ విధంగా కారం వేసుకొని వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకొని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఈ విధంగా పక్క తీసి పెట్టుకోవాలండి. చూడండి, ఎగ్స్కి ఈ విధంగా ఘాటులాగా పెట్టుకోవాలండి. అప్పుడే మనకి చాలా బాగుంటుంది బిర్యానీ అనేది. ఇప్పుడు ఇందులో మనం బిర్యానీ స్పైసెస్ని వేసేసుకోవాలి ఆయిల్లో. ఇలా స్పైసెస్ వేసుకున్న తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని, తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోతుంది. చూడండి, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో వేసేసుకోవాలి. ఇలా మసాలా వేసేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుంటూ ఈ టమాటో ప్యూరీని, ఈ మసాలాని బాగా ఉడకనివ్వాలండి. ఇది ఉడికితేనే మనకి బిర్యానీ అనేది టేస్ట్ అనేది వస్తుంది. ఇందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చే విధంగా బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ బయటకు వస్తుంది కదా, ఈ విధంగా ఉడకాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసేసుకోవాలి కొన్ని.
చూడండి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా బయటకు వచ్చేసింది కదా ఇందులోంచి. ఇదే టైంలో మనం ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీరు బిర్యానీ మొత్తానికి ఎంత ఉప్పు కారం సరిపోతుందో దాన్ని బట్టి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే ఈ విధంగా కొన్ని కాజు వేసుకోవచ్చు. ఒక కాజు అనేది ఆప్షనల్ అండి. తర్వాత ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసుకుని ఎగ్స్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా ఉంది కదా అండి, ఇందులో ఉంచి సగం మసాలాని మనం పక్కకు తీసి పెట్టుకోవాలి. చూడండి ఈ మసాలా అనేది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరి లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ విధంగా సగం పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. తర్వాత దీనిపైన మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక లేయర్ రైస్ వేసుకున్న తర్వాత దీనిపై నుంచి మనం ఎగ్స్ని మసాలాని వేసేసుకోవాలి. ఈ విధంగా మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ వేసేసుకోవచ్చండి. ఈ విధంగా ఎగ్స్ని మసాలాని వేసేసుకున్న తర్వాత పైనుంచి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. ఇలా కొత్తిమీర పుదీనా వేసేసుకున్న తర్వాత మరొక లేయర్ రైస్ వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా రైస్ వేసుకున్న తర్వాత పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, నెయ్యి కూడా వేసుకోవచ్చండి. చూడండి ఇప్పుడు ఇందులో 4 డ్రాప్స్ ఫుడ్ కలర్ని వేసేసుకోవాలి. మనకి లిక్విడ్గా ఉంటుంది, పౌడర్ లాగా కూడా ఉంటుంది కదా. పౌడర్ అయితే కొంచెం పాలల్లో కలుపుకొని వేసుకోండి. చూడండి అంతే అండి. మూత పెట్టుకొని 10 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకుంటే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. చూడండి రైస్ అనేది పొలులుగా చూస్తేనే తినేయాలి అనిపిస్తుంది కదా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మనకి రెస్టారెంట్ స్టైల్లో తిన్నట్టే ఉంది టేస్ట్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.